హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంటిక్ బాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో. ఈరోజు చికెన్ ప్రిపరేషన్. ఈరోజు చికెన్ అయితే వండుకుంటున్నాం రైట్. మళ్ళీ గాయస్ ఇప్పుడైతే చికెన్ షాప్కి అయితే వచ్చినాం. చికెన్ అయితే తీసుకుంటున్నాం. మనోడు అయితే చికెన్ అయితే తీసుకుంటాం మనోళ్ళు. గాయస్ మనం అయితే చికెన్ 2 kg చికెన్ తీసుకున్నాం. ఇప్పుడు పోయి కడిగి వండుకొని కుమ్ముడే. ఉల్లిగడ్డలు పడతాయి కావాలి. ఇప్పుడైతే మనము సగం ఉల్లిగడ్డ కోసి పొట్టు తీసిన అని చెప్తున్నాడు. నిజంగా మన మనిషి అయితే ఎక్కించుకోవడానికి పోయింది. అంటే ఒకటే బండి ఉంది, ఒక బండి బయటకు పోయింది. మళ్ళీ దానికి అదే బండి అయితే 100 రూపాయలు పెట్రోల్ ఒప్పించుకుంటే అయిపోతుంది. కార్కి అయితే మళ్ళీ 500 పెట్రోల్ కావాలి. కారు ఇలా మా మామ తిరుపతి పోయింది నేను రాత్రి. మన చరణ్ అయితే ఇంకో ఉల్లిగడ్డలు కోస్తున్నాడు. అక్కడ కూర వంటకైతే అది పెట్టినాము కట్టెల పొయ్యి. అది మన చరణ్ అయితే మంట పెడుతుంది ఇప్పుడు. దగ్గరకు ఇప్పుడు పోయిందిరా అది. అట్లా అట్లా పెట్టొద్దురా. అరే నిమ్మకాయ వెండితే మండుతుంది. సక్సెస్ఫుల్లీ మంట అయితే 70% అయితే మండినట్టు అవుతుంది. మండిపోయింది. మెల్ల పెద్ద కట్టలు పెడితే అయిపోతుంది. ఏమరా నాయన పుల్ల పెట్టాను. మా నితీష్ గారు దీంట్లోనే కాదు, దేంట్లోనే సరే అది మంచిగా అవుతుంది. ఏ పనైనా సరే మంచిగా అవుతుందంటే వచ్చి మధ్యలో పుల్ల పెడుతుంటాడు. పెద్ద పెద్ద కట్టలు పెట్టారు. ఇంకా చెప్తుంది చూడు మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద కట్టలు. ఈ కవర్ అయ్యి మండుతుంది. పొగొస్తుందంటే మండుతున్నట్టు లెక్క. దాల్కారి అరే మసి పట్టేరా పట్టుకోనికే. అవురా చెప్పురా. మనం రాళ్ళు కింద వేసినట్టు వేస్తున్నాను. నూనె మీద పడేదాకా చక్కగా అవుతుంది. ఏం చెప్పాలి కదా, ఇప్పుడైతే ఎక్కువ అవుతాం. మన నిజం కొంటనే రాదు కానీ వంట వచ్చాడు బీడమ్మ కూడా బిల్డప్ ఇస్తాడు. నేను చెప్పిన గీత తైన ఆ పెద్దగా చెప్పలేదు ముళ్ళు లూచుకుంటాయి. మా శరణ్ చూడు ఇంతకుముందు ఉల్లిగడ్డలు ఇంకా పోయిరా అంటే చాలా అనుకుంటున్నాడు. మళ్ళీ వస్తున్నాడు సరిపోతలేమని. మా దాంట్లో మొత్తం ఆగంబాలు ఉంటారు. మొత్తం అగడగడ చేస్తారు మొత్తం పనులన్నీ. అది కట్టెలపై కాదు అదే కట్టెలు పెట్టు. ఇగో దాని చెల్లినాయిగో అంతే ఫ్రై దగ్గరికి అవుతున్నాయి. డబ్బులు తీసుకుందాం. చికెన్ కూడా గాయస్ మేము చికెన్ కూడా ఇంటికన్నా కడుకొని వచ్చినాము. చికెన్ చూపెడతాము. ఇంకో చికెన్ పెట్టిరు ఇంటికాడికనే కడుకొని వచ్చినాం. కాల్పించినాం చికెన్ యూపీయా. ఇంటికాడికి చికెన్ కడుకొని ఇదే కవర్ వేసుకొని వచ్చినాం. మళ్ళీ నీళ్ళు దొరికి కొంచెం గోల్డ్ కలర్ అయితే పసుపు అల్లం అయితే దాని తర్వాత చికెన్ కొంచెం దాంట్లో నీరు వస్తాయి. చిన్నగా మసాలా వేసి అది చికెన్ మసాలా చికెన్ మసాలా మాలో ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతారు. ఈసారి తిండి వీడియో అని చెప్పి ఒక్కటి మర్చిపోకుండా వచ్చి చూడండి పక్క ఉంటుంది.
ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోం. ఎట్లుంది కోడి వేద్దాం. అది మళ్ళీ నీళ్ళు ఉంటాయి అందుకే ఎట్లా వేస్తాం. మస్తు పొగ అయితే వస్తుంది గాయస్. ఇట్లాగే ఇంకెక్కి మొత్తం వేసి. దీంట్లో చికెన్ సరిపోతుందో గాయస్. ఇదంతా మీరు తింటారో తినారో తెలియదు మా టైం. తింటారు గాయస్ అట్లా అనుకుంటారు కానీ వీడు ఒక్కడే తింటుండొచ్చు నాకు తెలిసి. కిలోన్నర బొంగు కలిసి కూర ఉన్నదే కిలోన్నర. కిలోన్నర కాదు గాయస్, 2 కిలోలు. 2 కిలోలు మంట పెట్టుకున్నాడు లక్కుకోడు. కారం ఉప్పు అన్ని నీళ్ళు అన్నీ పోసి అయితే పెట్టేసినాము. చూడు మంచిగా అవుతుంది. టేస్ట్ చూద్దాం ఇక ఎట్లయితే. కొంచెం ఆయిల్ ఎక్కువైంది. చాలు కలుపకు. నూనె తెచ్చిర్రా? నూనెనా జర చేతులలో పోసుకొని ఉరికొచ్చినాం మేము. అదే చెట్టులలో పోసుకొని వచ్చేది. ఇంకా మస్తు టైం పడుతుంది గాయస్. మంటనైతే మండతనే లేదు అసలు. కళ్ళు పోతున్నాయి పొగకి. ఇక్కడ చూడు, ఇక్కడికే లోపలికి అని రవి కట్ట. మేము 10 చేతులు అందుకో అయిపోతుంది. టైం పడుతుంది. కింద కింద కిందవన్నీ ఉడికిపోయాయి. మిరపకాయల పోలు వేయాలి. కట్టెలు జరిపే మిరపకాయలు వేసిరా అన్న ఎవరు చేస్తారా కట్టెలు అవి గిట్ల అంటే ఊసిపోతున్నాయి. పోరా పసి. నాకు కట్టెలు చెప్పింది వీనికి కానీ నాకు చెప్తున్నాడు. ఏ కట్టెలు చెప్పురా. కట్టెలు అయిపోతున్నాయి. తెచ్చేమని అవుతున్నా అది. ఆపేరా ఆపురా. అరే కూరలేనికి కాదు తిన్నికి. మళ్ళీ ఇట్లా వచ్చింది సాత్విక్ గాడు. అయిపోయినా ఉల్లిగడ్డ గాయస్ మన చరణ్ అయితే నిమ్మకాయ వండుతున్నాం. ఇంకోటి వెండి వాడేసి ఫస్ట్ చికెన్ మసాలా పట్టుకోరా. చికెన్ మసాలా టమాటాలు వేసిన చికెన్ అయితే ఎండికైతే వచ్చేసింది చూడురి. ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేసేస్తాం. ఏదో మాకు వచ్చి రాని ఏమంటారు వచ్చినట్టు చేస్తుంది. ఇంకా జనం తెగిరా అమ్మ వీడు వేసేసి మొత్తం అరే ఏమనుకుంటున్నావు కారం అయితే గాయస్. ఇప్పుడు అయితే చికెన్ అయితే అయిపోయింది, రెడీ అయింది. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో. దాన్ని దింపుతున్నాం. కాలుతుంది గాయస్ ఫుల్. ఓపెన్ చేయి చూడు గుమ్మడుగుమ్మ అంటుంది. ఇంకా వేడి ఎట్లుంది లుక్. మంచి టేస్ట్ అయితే మంచిగా ఉంది. టేస్ట్ కాదు వాళ్ళని అడుగురి. మేము చేసినాం మేము చెప్తే కాదు. రుమాల్ రొట్టెలు అయితే తెచ్చుకున్నాం. నిమ్మకాయ వెళ్తున్నాం టేస్ట్కి. మనిషికి 2 అయితే వస్తున్నాయి. రుమాల్ రొట్టె తెచ్చుకున్నాం. ఇది ఒకటే కదా వస్తుంది అసలు టేస్ట్ వస్తుంది. దిరిపోయింది టేస్ట్. థమ్స్అప్లు అయితే తెచ్చుకున్నాం గాయస్. ఎందుకంటే మేమైతే మందు తాగాం కాబట్టి థమ్స్అప్లు తెచ్చుకొని డీసెంట్గా. అది ఎట్లుంది ఏంటంటే సామాన్లు చదువుతున్నాయి. మొత్తం అరౌండ్ చూసుకో. ఎట్లుంది గాయస్ లొకేషన్. చెర్రీ ప్లేట్ అయితే చూడండి ఒకసారి. గాయస్ అంతా ఈ కొడుకులో ఎగిరానులా మావైతే అన్నీ ఉన్నాయి గాయస్. మా వీడు ఉన్నాయి. ఏరుగా పోతారు గాయస్. ఈ రోజు అయితే వ్లాగ్ అయితే గాయస్ తింటుంటే సామాన్లు కదులుతున్నాయి కదా చెర్రీ. వీడియో ఉంది. వీడియో మస్తు కదిలిపిస్తుంది.